కూతురు వ్యవహారంలో కేసీఆర్ చాలా మదన పడ్డట్లుగా తెలుస్తోంది తన సహచరుల వద్ద. ఎందుకంటే ఆల్రెడీ తనను కూతుర్ని పార్టీ నుంచి బహిష్కరించే ముందు తన సన్నిహితుల వద్ద వాపోయారట. ఏం తక్కువ చేశాను నా కూతురికి, నిజామాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చాను, గెలిచింది. రెండోసారి అవకాశం ఇచ్చాను, ఓడిపోయింది. ఓడిపోయినా కూడా నేను ఎక్కడ కూడా తక్కువ చేయలేదు నా కూతురు కవితకి. మరొకసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉంచాను. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే ఆ యొక్క జైలు జీవితం గడుపుతున్నటువంటి నా కూతుర్ని వెంటనే బీజేపీ కాళ్ళ వేళ్ళపడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి నేను ఇచ్చాను. అటువంటి మన పార్టీ పైన అందున నేను ఇంతలా చూసినా కూడా పార్టీ పైన ఇంతలా తీవ్ర విమర్శలు చేయడం నా కూతురు కవితకు తగదంటూ కూడా కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వాపోయినటువంటి సందర్భం కొన్ని గంటల క్రితం అయితే చోటు చేసుకుందట. ఎందుకంటే కూతురు కవిత మీద ఒక యాక్షన్ తీసుకునే ముందు తన సన్నిహితులతో మాట్లాడినటువంటి సందర్భం ఫామ్ హౌస్ వేదికగా జరిగినటువంటి ఒక సందర్భం అయితే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి విషయంగా మనం చెప్పక తప్పదు. సో ఈ క్రమంలో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి వార్త అయితే ఉంది. కూతురు కవిత వ్యవహరిస్తున్నటువంటి తీరు, అలాగే కేసీఆర్ మదన పడ్డటువంటి తీరుకు సంబంధించి ఒక వార్త. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తన కూతురు కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినటువంటి కేసీఆర్ ఆమె తీరు పట్ల పార్టీ నేతల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కవితను సస్పెండ్ చేసే ముందు ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో నిర్వహించినటువంటి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కవితకు ఏం తక్కువ చేశాను, నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చి గెలిపించుకున్నా, రెండోసారి కూడా ఛాన్స్ ఇచ్చాను, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాం, మద్యం కేసులు అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి పెద్ద పెద్ద అడ్వకేట్లతో వాదించాం, అయినా సరే కవిత ఎందుకు ఇలా చేసింది అని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది. కాగా పార్టీ నేతలు కవితపై తమ అభిప్రాయాలు చెప్పే సమయంలో కొన్ని అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్లుగా సమాచారం. కవిత సీఎం రేవంత్ ఫోల్డర్లో పనిచేస్తున్నారంటూ కొన్ని ఆధారాలు కూడా చూపించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయట. అలాగే కవితను సస్పెండ్ చేస్తే ఆమె ఏం చేస్తుందన్నటువంటి అంశంపై కూడా కేసీఆర్ చర్చించినట్లు, కొత్త పార్టీ పెడుతుందా అని ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే సస్పెండ్ చేస్తే కాంగ్రెస్లో చేరతారని, కవితకు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు కేసీఆర్కు వివరించారట. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ కవితకు మంత్రి పదవి ఇస్తే అది మనకే లాభమని కేసీఆర్ అన్నట్లుగా కూడా తెలుస్తోంది. కాగా కవితను సస్పెండ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇంకెవరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరని, ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తారని భయం కలుగుతుందని కొందరు నేతలు కేసీఆర్తో అన్నట్లుగా తెలుస్తోంది. కవితను సస్పెండ్ చేయని పక్షంలో అనేక మంది పార్టీలో ఉంటూ పార్టీకే నష్టం కలిగించేలా వ్యవహరిస్తారని చర్చకు వచ్చినట్లుగా సమాచారం. అంతేకాదు కేసీఆర్ కూతురి విషయంలో ఏకపక్షంగా ఉంటున్నారని ప్రచారం పెరుగుతుందని, సస్పెండ్ చేస్తే వ్యతిరేకంగా పనిచేసే వారికి హెచ్చరికగా ఉండడంతో పాటు గతంలో చెప్పిన విధంగా పార్టీయే తన కుటుంబంగా కేసీఆర్ భావించారని ప్రజల్లో ప్రచారం జరుగుతుందని ఈ విధంగా భావించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కవిత లిల్లీ పుట్టంటూ వ్యాఖ్యానించినటువంటి నేత ఆమెను బహిష్కరిస్తేనే పార్టీకి మంచిదని చెప్పినట్లుగా సమాచారం. నేతలందరి అభిప్రాయాలు విన్నటువంటి కేసీఆర్ చివరికి కూతురు కవితపై వేటు వేయాలన్నటువంటి నిర్ణయానికి వచ్చి పార్టీ నుంచి గెటౌట్ అనేలాగా ఆయన సంధించినటువంటి పరిస్థితి. రేపో మాపో కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మాకు పదవులు ముఖ్యం కాదు, అప్పుడు కేసీఆర్, ఇప్పుడు కవిత అదే బాటలో నడుస్తున్నారు. ఆనాడు కేసీఆర్ పార్టీ ఏర్పాటు చేసి ఉద్యమంలోకి వెళ్ళారు, ఇప్పుడు కవిత కూడా అదే మాట చెబుతున్నారు. ఉద్యమం నుంచి వచ్చి మళ్ళీ ఉద్యమంలోకి వెళ్తానని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కవిత పార్టీ పెట్టిన తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో కూడా కవిత నిలబడే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలు కేసీఆర్కు కలిసి వచ్చాయి. అదే సెంటిమెంట్ కవిత అప్లై చేయాలనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి అనంతరం మాజీ ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ మరో షాక్ ఇచ్చింది. కవిత అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నుంచి భారీగా కార్యకర్తలను, నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి 300 మంది జాగృతి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారట. స్వయంగా పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వీరందరికీ కూడా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కవిత మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సంగతి తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణపై జాగృతి నేతలు, కార్యకర్తలు మరియు మేధావులతో సమావేశం తర్వాత
నిర్ణయం తీసుకుంటానని ఇప్పటికే చెప్పకనే చెప్పేశారు. కేసీఆర్కు నష్టం జరిగే పని తాను ఎప్పుడూ చేయనని కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జాగృతి నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది.